శంకర్ గారు ఈసారి కంబ్యాక్ నేను ఇస్తున్నానని చెప్పి అందరికి బ్యాక్ లో అయితే 60mm రాడ్ ఎక్కిచ్చాడు. ఇంకా శంకర్ గారు అయితే ఈ సినిమాతో ఖచ్చితంగా ఇంటికి అయితే వెళ్ళిపోతారు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు భారతీయుడు 2 బెటర్ అనిపించింది భయ్య. సినిమాలో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే అదే రొట్ట లవ్ స్టోరీ, అదే రొట్ట కాన్సెప్ట్, సీన్ కి సంబంధం లేకుండా అయితే జంప్ స్పీడ్ తో అయితే ఉంటది ఫస్ట్ హాఫ్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో చెప్పుకోవాల్సిన తగ్గట్టు విషయాలు ఏమన్నా ఉన్నాయంటే ఏమీ లేవు. ఆ కాలేజ్ సీన్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఓకే, అంటే ఆ ఇంటర్వెల్ బ్లాక్ గానీ సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వల్ల అయితే సెకండ్ హాఫ్ నిలిచింది. సెకండ్ హాఫ్ వల్లే మెయిన్ గా మనకి చూడడానికి బాగుంటది భయ్య. ఫస్ట్ హాఫ్ లో యాంగ్రీ సాంగ్ అని ఒకటి ఉంది భయ్య. అసలు రామ్ చరణ్ గారు యాంగ్రీని ఆపుకోవడానికి సాంగ్ లో డాన్స్ అయితే వేస్తారు. ఎంత వరస్ట్ గా ఉంటదంటే సీను, హీరోయిన్ వచ్చి చెప్పేదాకా మన హీరో వెళ్ళడు, వేస్తూనే ఉంటాడు డాన్స్. పెద్ద మిస్టేక్ ఏంటంటే శ్రీకాంత్ గారు ఎప్పుడు మారుతారో తెలుసా, ముసలోడు అయిన తర్వాత మారుతాడు. ఏంది అప్పుడు దాకా ఈయన చేసిన భాగవతం అయితే కనపడదు, ఫైనల్ గా ముసలోడు అయిన తర్వాత భాగవతం కనపడుతుంది.